హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిచెన్ అండ్ క్రాఫ్ట్. ఈరోజు వీడియోలో క్యాబేజ్ 65 ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక మీడియం సైజ్ క్యాబేజ్ని తీసుకుని ఇలా పొడవుగా సన్నగా కట్ చేసుకుని దాన్ని వాష్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు దీనిలో 4 to 5 పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసి వేయాలి. కొద్దిగా కరివేపాకు, 1 teaspoon ginger garlic paste, 1 cup శనగపిండి, 1 cup బియ్యపిండి, 1/2 కప్పు కార్న్ ఫ్లోర్, 1 teaspoon ధనియా పౌడర్, 1/2 teaspoon గరం మసాలా, 1 teaspoon జీరా పౌడర్. ఇవి వేసి అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో రుచికి సరిపడా ఉప్పు, అలాగే 1 teaspoon కారం, వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఇలా ఈ విధంగా కలుపుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు దీనిలో కొద్దిగా నేను ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను. ఇది ఆప్షనల్ అన్నమాట. ఫుడ్ కలర్ హెల్త్కి మంచిది కాదు కాబట్టి నేను ఇంట్లో ప్రిపేర్ చేసేటప్పుడు ఫుడ్ కలర్ని పూర్తిగా అవాయిడ్ చేస్తాను. ఇప్పుడు వీడియోలో కొంచెం మంచిగా కనిపించాలి కాబట్టి కొంచెం కలర్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు పాన్లో ఆయిల్ పెట్టేసుకుని బాగా హీట్ అయిన తర్వాత ఈ విధంగా వేసుకోవాలి. ఇవి కొద్దిగా నెమ్మదిగానే ఫ్రై అవుతాయి. బాగా ఫ్రై అయినట్లు ఎలా తెలుస్తుందంటే ఆయిల్ బబులింగ్ అనేది తగ్గుతుంది. అది ఆయిల్ బబుల్స్ రావడం తగ్గగానే మనం ఇలా తీసుకుని పేపర్ టవల్ మీద వేసుకోవాలి. చూసారుగా, క్రిస్పీ క్యాబేజ్ 65 రెడీ అయిపోయింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని తప్పకుండా క్లిక్ చేయండి. దానివల్ల నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది.